హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదిరిపోయే శుభవార్త ప్రకటించడం జరిగింది. సో ఇల్లు నిర్మించుకోవడానికి 2,50,000 రూపాయల వరకు ఇవ్వబోతున్నారండి. సో ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా మనకు 40,000 ఇళ్లను మంజూరు చేసింది. 2024-25 సంవత్సరానికి 30,000 ఇల్లు కాగా ప్రస్తుతం ఈ ఏడాదికి 8,000 ఇల్లు కేటాయించారు. సో ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఒక్కో ఇంటి నిర్మాణానికి 2,50,000 రూపాయల సహాయం ఇవ్వనున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,50,000 రూపాయలు కాగా రాష్ట్రం నుంచి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. గత వైసీపీ హయాంలో 1,80,000 రూపాయలు అయితే ఇచ్చినప్పటికీ ఇల్లు పనులైతే నత్తనడకన సాగి ఆగిపోయాయన్నమాట. సో వాటిని త్వరగా పూర్తి చేయాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఈసారి కేంద్రం రాష్ట్రం కలిపి లబ్ధిదారులకు మొత్తం సుమారు 90 లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తున్నారు. PMAY అర్బన్ 2.0 పథకం కింద తొలి విడతలో 40,000 ఇళ్ల నిర్మాణానికి భారీ బడ్జెట్ కూడా మంజూరు చేశారు. కేంద్రం తన వాటాగా 1,50,000 రూపాయలు అయితే ఇస్తుంది. అలాగే రాష్ట్రం మనకు 1,00,000 రూపాయలు అయితే కలిపి లబ్ధిదారులకు అందుతుంది. ఉపాధి హామీ పథకం కింద కూడా ఈ పనులు వేగవంతం కానున్నాయి. గత ప్రభుత్వంలో ఉచిత ఇంటి పట్టాలు పొందిన ఇల్లు కట్టుకోలేకపోయిన వారికి కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ రిలీజ్ చేసి పనులు పూర్తి చేసేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు ఆగిపోయాయి కదా, సో వాటికి కూడా బడ్జెట్ రిలీజ్ చేసి ఆ ఇల్లు కూడా పూర్తయ్యేలా చేస్తున్నారనమాట. కాబట్టి ఎవరికైతే ఇల్లు నిలిచిపోయాయో వాళ్ళందరికీ త్వరలోనే ఇల్లు పూర్తయిపోతాయి. ఇది ఈరోజు మీకు తీసుకువచ్చిన ముఖ్యమైన ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.